వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా ఇప్పుడు, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారా, బీటెక్ ఫైనల్ ఇయర్ కావచ్చు, లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, లేకపోతే ఏదో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా. సో మీకు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మన జాబ్, మీ డ్రీమ్ జాబ్ కావాలనుకుంటే, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఒక 6 months అయింది, 2 months అయినా కూడా, లేకపోతే 1 year అయినా కూడా మీకు కావాల్సిన డ్రీమ్ జాబ్ కావాలనుకుంటే ఈ 10 హ్యాక్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. సో చూసేద్దాం మరి ఏంటో. అందుకే టాప్ 10 హ్యాక్స్ టు ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చూసేద్దామా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిగర్ అవుట్ యువర్ ఐడియల్ జాబ్. సో మీరు జాబ్స్ వెతికేటప్పుడే సో నీకేం కావాలి, నీకు దేంట్లో ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, సో నీకు లైక్ ఏంటి, ఏ వర్క్లో నీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. కోడింగ్ అంటే ఇష్టమా, కోడింగ్ సైడ్. సో లేకపోతే నీకు ఎడిటింగ్ సైడ్ ఇష్టమా, ఎడిటింగ్ కావచ్చు. ఇంకా నీకు ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఎవరికైనా ఒక స్కిల్ ఉంటుందండి. సో నీకు యాక్టింగ్ ఇష్టమా, యాక్టింగ్ ఒక స్కిల్. సో ఎవరిదాలు అసలు డ్రీమ్ ఎవరిదాలకు ఉంటుంది కదా. నేను ఇక్కడ మనకు సంబంధించి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సాఫ్ట్వేర్ సంబంధించి కాబట్టి నేను కొద్దిగా సాఫ్ట్వేర్ గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. కానీ ఎవరికి ఉన్న జాబ్ ఉంటుంది కదా, ఐడియల్ జాబ్, మీకు ఇష్టం. ఇక జాబ్ అనే కాదు, డ్రీమ్ జాబ్. ఇక లైక్ ఒక్కొక్కరికి ఇప్పుడు యాక్టింగ్ అన్నది కూడా ఒక జాబ్ లాగానే వాళ్ళకి. సో యాక్టింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, ఇంకా ఏదో ఒకటి. సో నాట్ ఓన్లీ ఇక్కడ నేను ఓన్లీ ప్రొఫెషనల్గా అయినా మీకు ఇష్టం ఏదో ఒకటి, మీ దేంట్లో ఎంజాయ్మెంట్ దొరుకుతుందో అది. సో నేను మాత్రం ఇక్కడ ప్రొఫెషనల్గా చెప్తున్నాను. ఏంటి, మీరు గ్రాడ్యుయేషన్ నేను ఇక్కడ కోడింగ్ ప్రకారం చెప్తే మీరు లైక్ ఏంటి, నాకు వెబ్ డెవలపర్ కావాలనుకుంటున్నావు, లేకపోతే డేటా సైంటిస్ట్ కావాలనుకుంటున్నావు, లేకపోతే ఇంకా ఏదో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, రోబోటిక్ ఇంజనీర్ కావాలనుకుంటున్నావు. సో ఈ విధంగా నేను ఇక్కడ కన్సిడర్ చేసి చెప్తున్నానండి. ఓకే, సో దానిలో మీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుందా కోడింగ్ సంబంధించి, సో హ్యాపీ. తర్వాత సిఏ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి కదా మనకు, మీకు దేంట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది అదొకటి ఫిగర్ అవుట్ చేసుకోండి. తర్వాత బిల్డ్ కనెక్షన్స్. నెట్వర్కింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ జనరేషన్లో. ఎందుకంటే మీకు జాబ్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ చాలా జాబ్స్ మీకు ఏమంటారు, వేకెన్సీస్ లేవంటారు. కానీ స్టార్టప్ కంపెనీస్లో వేకెన్సీస్ ఉంటాయి. అది ఎవరికి, జస్ట్ తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తారు. అది ఆల్రెడీ ఎంప్లాయీస్ పనిచేస్తున్న వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు, అలా సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి జాయిన్ అని స్కిల్స్ ఉన్న వాళ్ళకి చెప్తారు. సో ఈ విధంగా చాలా ఉంటాయి జాబ్ వేకెన్సీస్, మనకు తెలియట్లేదు. సో ఎలా మనకి ఇవన్నీ కనెక్షన్స్ బిల్డ్ అవ్వడం ద్వారా తెలుస్తుంది. ఇండస్ట్రీ ఈవెంట్స్ అటెండ్ కాండి, లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈవెంట్స్గా ప్రొఫెషనల్స్ తోటి కనెక్ట్ కండి. ఇక్కడ లింక్డ్ఇన్లో కావచ్చు, సో ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆ విధంగా మీరు కనెక్ట్ కండి. ఓకే, తర్వాత క్రియేట్ ఏ గ్రేట్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్. సో మీరు ఒక రెజ్యూమే అండ్ కవర్ లెటర్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో అది చూసిన వెంటనే ఎంప్లాయర్స్కి మనం నోటీస్ అయిపోవాలి. సో మనం ఏ జాబ్కి అప్లై చేస్తాం దానికి తగ్గట్టు స్కిల్స్ని హైలైట్ చేయండి. ఓకే, సో దాని ఫస్ట్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చదవండి. అక్కడ వాళ్ళకి ఏం స్కిల్స్ అడుగుతున్నారు దాన్ని బట్టి మీరు కూడా ఆ స్కిల్స్ పెట్టండి. ఓకే, తర్వాత షో ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. సో అస్సలు భయపడక అవసరం లేదు. మీరు చేసిన అచీవ్మెంట్స్ గురించి మీరు చెప్పుకోవడం తప్పే లేదు. హైలైట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఇది చేసావు అది చేసావు అని ఉంటుంది కదా. నువ్వు ఏ వర్క్లో ఇంపార్టెంట్, ఇప్పుడు టీం వర్క్ చేసి ఉన్నావు ఎప్పుడో ఒకసారి. సో టీం వర్క్ అనేది అది కూడా పెట్టుకోవచ్చు కదా నువ్వు ఎక్స్పీరియన్స్గా. టీం వర్క్ ఉన్నా కానీ, సో నీకేమన్నా ఇంకా సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా చాలా విధాలుగా ఉంటాయి కదా. నీకు ఏదైనా హ్యాకర్ ర్యాంక్లో కావచ్చు, ఎక్కడో పార్టిసిపేట్ చేస్తుంటావు ఏదో ఒక దాంట్లో అయితే. సో దాని గురించి అచీవ్మెంట్స్ గురించి పెట్టేసాయి. ఓకే, తర్వాత స్టార్ట్ స్మాల్ ఇఫ్ నెసెసరీ. సో ప్రతిదీ మనం ఒకటి గ్రేట్గా ఏం చేసినప్పుడు, నువ్వు చిన్న లెవెల్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏం కాదు, అసలు నువ్వు దిగులు చెందే అవసరం లేదు. ఇంటర్న్షిప్ చేస్తున్నావా చెయ్యి, ఎంట్రీ లెవెల్ పొజిషన్ చిన్నగానే ఉంటుంది. కానీ నువ్వు ఫ్యూచర్ గోల్ ఒకటి పెట్టుకున్నావు, డ్రీమ్ జాబ్ పెట్టుకున్నావు. ఓకే, నేను ఇక్కడ కోడింగ్ ప్రకారం చెప్తున్నావు కాబట్టి ఒక డాటా సైంటిస్ట్ పెట్టుకున్నావా, లేకపోతే ఇంకేదో జాబ్ పెట్టుకున్నావు, గూగుల్ కంపెనీ పెట్టుకున్నావా, గూగుల్ కంపెనీలోనే జాబ్ అనుకుంటున్నావా, అమెజాన్ కంపెనీలోనే జాబ్ అనుకుంటున్నావా. సో ఆ లెవెల్లో పెట్టుకున్నప్పుడు దానికోసం చిన్న స్టెప్ బై స్టెప్ ఇప్పటి నుంచే నీ డ్రీమ్ జాబ్ కోసం స్టెప్స్ వేయి. ఓకే, స్టార్ట్ స్మాల్ ఇఫ్ నెసెసరీ. స్మాల్గా కూడా స్టార్ట్ అయ్యే, ఏం కాదు నెసెసరీ అది, ఎందుకంటే మనకు అవసరం ఇప్పుడు. సో స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఒకటేసారి మనకు డ్రీమ్ జాబ్ అందుకోలేనప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. తర్వాత ప్రాక్టీస్ యువర్ ఇంటర్వ్యూ స్కిల్స్. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్, ఇంటర్వ్యూస్ కెన్ బీ నర్వ్ ర్యాకింగ్. సో మనం ఇంటర్వ్యూలో నర్వస్ ఫీల్ అవుతాం, చాలామందికి అలవాటు ఉండదు. సో అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించుకో, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, ఎవరితోటైనా. అప్పుడు నీకు కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. జనరల్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ని నువ్వు రిపీటెడ్గా వాళ్ళతో ప్రాక్టీస్ చేయి. సో తర్వాత నీ ఎలా కూర్చుంటున్నావు, లైక్ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది చెప్పేటప్పుడు అన్నీ నీకు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత యూజ్ సోషల్ మీడియా వైజ్లీ.
సో మనకు ప్రొఫెషనల్ వేలో కూడా ఆన్లైన్ ప్రజెన్స్ ఇంపార్టెంట్. సో మళ్ళీ నువ్వు ఏ షేర్ చేస్తున్నావు అది కూడా చూసుకోవాలి. లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్స్తో. తర్వాత నీ ఏమేమి న్యూస్ వస్తున్నాయి అప్డేట్ అవుతూ ఉండాలి మనం కొత్తగా ఇండస్ట్రీకి సంబంధించి. తర్వాత కీప్ లెర్నింగ్, ఇదైతే ఎన్నిసార్లు చెప్పాను. సో ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా ఏదైనా ఎక్కడికి వెళ్ళినా మనం కీప్ లెర్నింగ్, మనం ఏదైనా తప్పు చేసినా దాని నుంచి నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక గేమ్ అండి, మనం ఎప్పుడు కాన్స్టెంట్గా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూనే వెళ్ళాలి. సో ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి, వర్క్షాప్స్ అటెండ్ కండి, సర్టిఫికేషన్ చేయండి, మన స్కిల్స్ని పెంచుకుంటూ పోండి. ఓకే, తర్వాత స్టే పాజిటివ్. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, స్టే పాజిటివ్. మనం జాబ్ హంటింగ్ ప్రాసెస్లో మనం డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 20 జాబ్స్కి అప్లై చేసినప్పుడు మనకు రెండే మెయిల్స్ రావచ్చు, ఇంటర్వ్యూ కాల్స్. సో ఏం కాదు, డిమోటివేట్ అయ్యే అవసరం లేదు, నీ టైం వచ్చేదాకా ఆగు. సో నువ్వు బేసికలీ నువ్వు ప్రాసెస్ని ఎంజాయ్ చేయి, రిజల్ట్ అనేది అదే వస్తుంది. ఫస్ట్ నువ్వు రిజల్ట్ మీద ఫోకస్ చేసి ప్రాసెస్ అనేది మర్చిపోతున్నావు. సో ఫోకస్ ఆన్ ప్రాసెస్. సో తర్వాత రిజల్ట్ ఎలాగో వచ్చేస్తుంది నీకు ఏదో ఒక రోజు. సో నీకు సక్సెస్ వచ్చినప్పుడు నువ్వే సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకో ఫస్ట్. సో ఎప్పటికప్పుడు స్ట్రెంగ్త్ అంటే అసలు నువ్వు వదిలిపెట్టకు, డిమోటివేట్ అవ్వకు, పాజిటివ్గా ఉండు, జాబ్స్ అప్లై చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా నువ్వు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే నువ్వు కరెక్ట్ ఈ వేలో ఈ 10 స్టెప్స్ అయితే నువ్వు హ్యాక్స్ అయితే అవసరం అండి. సో నువ్వు వెంటనే జాబ్ కొట్టేయచ్చు, నీ డ్రీమ్ జాబ్. ఒకసారి డ్రీమ్ జాబ్ అనేది నేను ఇక్కడ కోడింగ్ పరంగా చెప్పాను కాబట్టి మీకు డేటా సైంటిస్ట్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఏఐ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, ఈ విధంగా చెప్పాను. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మనమైతే పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. సో కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.